యెషయా గ్రంథము అందరూ కూడా తీసినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 21వ వచనమును మనము చదువుకుందాం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేసెను. చాలండి. ఉపదేశ క్రమమును దేవుడు ఘనపరచి గొప్ప చేసెను. ఉపదేశ క్రమమును దేవుడు హానర్ చేశాడు, గౌరవించాడు, ఘనపరిచి గొప్ప చేశాడు. ఉపదేశ క్రమం, ఉపదేశము అంటే చాలా విషయములను సమకూర్చుకొని ఏర్పాటు చేయబడింది ఉపదేశం. అందులో మొట్టమొదటిగా యేసు ప్రభువు మన కొరకు ప్రాణమును పెట్టాడు. లేఖనముల ప్రకారముగా మన పాపముల నిమిత్తము యేసు ప్రభువు మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడెను. ఇది ఉపదేశానికి మొదటి పునాది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా కూడా ఉపదేశ అనుసారముగా దేవుడు చాలా విషయములను, మర్మములను ఈ ఉపదేశ క్రమములో దేవుడు పెట్టాడు. అందుకే ఆ పదం ఎక్కడుంది? కొరంతి కదా, 2వ కొరంతి 15:3. 2వ కొరంతి 15వ అధ్యాయం 3వ వచనము చూడండి. క్రీస్తు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము మరణించెను. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొంది, 1 కొరింథీ 15:3. చదువు అమ్మాయి, చదవండి. అందరూ కూడా చూడండి. బైబిల్ ధ్యానము చేసే బిడ్డలందరూ కూడా దయచేసి శ్రద్ధగా వాక్యమును వినుటకు సిద్ధపడండి. నాకివ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించేశాను నేను. అదేమనగా, ఆ ఉపదేశాన్ని క్లుప్తముగా ఒక్క మాటలో చెబుతున్నటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. చాలు. ఏంటండి? క్రీస్తు మన పాపముల నిమిత్తము. ఇది మొదటి ఉపదేశం. మీరు ఆది నుండి దేనిని వింటిరో దానిని జాగ్రత్తగా పట్టుకొనుడి. దేవుని వాక్యం మీలో నిలిచిన ఎడల మీరు తండ్రితోనూ కుమారునితోనూ ఏం కలిగిన వారు అవుతారు? మర్చిపోయారా? సహవాసము కలిగిన వారు అవుతారు. అది కూడా చదవమ్మాయి. ఆది నుండి మీరు ఏ ఉపదేశమును వింటిరో, దేనిని వింటిరో. 1 యోహాను 2వ అధ్యాయం 24వ వచనం. వెనుకున్న వారు జాగ్రత్తగా వినాలండి. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. చూడండి, అది మీలో నిలువనీయండి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. చాలు. కుమారుని యందు తండ్రి యందు నిలుస్తారు. కాబట్టి మొదట పౌలు గారు కూడా ఉపదేశమును సంఘానికి ఇచ్చాడు. ఆ ఉపదేశమును ఒక్క మాటలో చెబుతున్నాడు. ఏంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున
లేపబడేనా, తిరిగి లేచిన? లేపబడేను. పౌలు గారు చెప్తున్నారు, నేను మొదట నుండి ఇచ్చిన ఉపదేశం. యోహాను చెప్తున్నారు, మొదట నుండి మీరు ఏదైతే విన్నారో అది మీలో నిలువనియండి. అది మీలో నిలవాలి. అంటే యేసు ప్రభు నా పాపముల నిమిత్తము మరణించాడు అన్న విషయం మీలో నిలవాలి. నా నిమిత్తము యేసు ప్రభు బలి అయ్యాడు. సిలువ దర్శనము చూసిన వారు లేదా ఈ యొక్క వాక్కును ధ్యానించేవారు పాపానికి దూరముగా ఉంటారు. ఒక వ్యక్తి నా కొరకు మరణించాడు అన్న విషయము మీకు గనుక అర్థమై మీలోనికి ఆ విషయము గనుక ఇమడగలిగితే మీరెవరు కూడా మీ జీవితాన్ని వ్యర్థము చేసుకోరు, దురాశల యందు మీరు మనస్సును ఉంచరు. పరలోకములో నుండి దేవుడు దిగి వచ్చి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకొని మన పాపముల నిమిత్తము మరణించాడు. తెలుసు కదండి, చదవమ్మాయి. ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. స్తోత్రం. 2:6 నుంచి చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి. చూడండి, ఎవరి పోలికలోనికి వచ్చాడు? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఈ వాక్యము మీలో నిలవాలి. ఈరోజు క్రైస్తవ సంఘము యేసయ్య ఏదైతే మన నిమిత్తము చేశాడో దాన్ని మరచి తిరుగుతుంది. యేసయ్య ఏదైతే ఉపకారమును దేవుని వలన మనము పొంది ఉన్నామో దాన్ని మనం మర్చిపోయాం. అందులో ప్రథమ ఫలమైన క్రీస్తు మనకు చేసినటువంటి ఉపకారమును మనం మర్చిపోయాము. క్రీస్తు నీ కొరకు మరణించాడు, దేవుడే దిగి వచ్చి నీ కొరకు మృతి నొందాడు అన్న విషయమును మర్చిపోయాం. అందుకే బైబిల్లో ఈ ఉపదేశ క్రమములో ఈ ఉపదేశములో ఎప్పుడు పదే పదే చెప్తారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని యొక్క సొత్తు. దీనిని ఎప్పుడైతే మనం మర్చిపోయామో, దీనిని ఎప్పుడైతే మనము దీని నుండి ఈ ఉపదేశం నుండి బయటికి వస్తామో అప్పుడు సాతానుడు ఇతర దురాశల వైపునకు మనల్ని త్రిప్పి మన జీవితాన్ని పాపానికి బానిసలుగా చేయడాన్ని వాడు ప్రారంభిస్తాడు. కాబట్టి ఆది నుండి మీరు దేన్ని వింటున్నారో దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. కొన్ని విచిత్రమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు. సంఘస్థులు శిలువ పాటలు పాడిన సంఘస్థులకు మాత్రం పశ్చాత్తాపము లేదు, సంఘానికి పశ్చాత్తాపం లేదు. కారణం ఏంటంటే ఈ మూల ఉపదేశమును సాతానుడు మనలో నుండి తొలగించేశాడు. కాబట్టి ఒకప్పుడు ప్రభు బల్ల పుచ్చుకునే వారందరూ కన్నీటితో పశ్చాత్తాపపడి, నా నిమిత్తం ఒక ప్రాణము బలి అయిపోయింది, నా నిమిత్తం ఒక నిర్దోషి చంపబడ్డాడు, నా నిమిత్తం ఒక ఆయన మరణించాడు అన్న విషయమును మరచి సంఘము తిరుగుతుంది. కాబట్టి సంఘానికి పశ్చాత్తాపము లేదు. అయ్యో మా కొరకు దేవకుమారుడు మరణించాడు అన్నటువంటి పశ్చాత్తాపము సంఘానికి లేకుండా పోయింది ఈరోజు.
నీ ప్రాణం విలువ యేసు ప్రభు. తెలుసా? నీ ప్రాణము యొక్క విలువ యేసయ్య యొక్క ప్రాణం. ఆయన రక్తం ఇచ్చి, తన స్వరక్తము, అబ్బో ఎంత గొప్ప మాట చెప్పండి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన దేవుని యొక్క సంఘము. పౌలు గారు ఆ మాటను చాలా చక్కగా వాడుతూ ఉంటాడు ఎప్పుడు. స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరక్తం ఇచ్చి, తన స్వరక్తం అనే మాటను ఎంత అద్భుతంగా పౌలు గారు ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు చూడండి. స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించాడు. ఆయన ఒక గొప్ప కార్యమును మన కొరకు చేశాడు. కాబట్టి మీరు జాగ్రత్త. సిలువ మనల్ని పరిశుద్ధపరిచింది, మనల్ని ప్రత్యేకపరిచింది అని చెబుతూ ఉంటాడు పౌలు గారు. ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు. ఎన్నోసార్లు పౌలు గారు ఎప్పుడు బోధ చేసినా కూడా ఆ విషయం మనకు కనబడుతూనే ఉంటుంది. కనిపించిందండి? స్వరక్తం ఇచ్చి తన సంఘమును దేవుడు సంపాదించాడు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిపోయారు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత మరొక దగ్గర అదే లైన్లో 5వ వచనంలో కూడా ఆయనను, 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం అని చదవాలి. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు ప్రాణమును పెట్టాడు. క్రీస్తు మన నిమిత్తము మరి తన ప్రాణమును, తన స్వరక్తమును పెట్టాడని ఎప్పుడు మరి పౌలు గారు తన బోధలో తెలియజేస్తూనే ఉంటాడు. తర్వాత చూడండి, ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి. చూసారండి ఎన్ని విషయాలు. ఇలా మీరు బైబిల్ని వెళుతూ, పత్రికలు చదువుకుంటూ వెళుతూ ఉంటే చాలా విషయాలు మీకు కనబడుతూ ఉంటాయి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా. ఉపదేశం. నీ కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా, బలిగాను అప్పగించుకున్నాడు. వామ్మో, ఎప్పుడు కూడా పౌలు గారు చేసేటువంటి బోధనలో ఇదే విషయం ఉటంకించి మాట్లాడుతూ ఉంటాడు. మిమ్మును దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మిమ్మును సంపాదించుకున్నాడు అన్న విషయాలను ఎల్లవేళలా పౌలు గారు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. తర్వాత ఎఫెసీ పత్రికలోనే ఇదే విషయాన్ని కూడా చెబుతూ ఉంటాడు. ఉదక స్నానం అంటాడు. 27, ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తుతో కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు.
తన్ను తాను అప్పగించుకున్నాడు, బలిగా అప్పగించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇలా మీరు బైబిల్ని చదువుతూ వెళితే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. హెబ్రీ 9:12 చూడండి. హెబ్రీ 9:12లో కూడా మనకు ఆ విషయం కనబడుతుంది. చదవమ్మా. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాదు. హలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాదండి, తన స్వరక్తముతో. ఆమేన్, హల్లెలూయా. ఏ రక్తం అండి? స్వరక్తం. తన సొంత రక్తమును నీ కొరకు ప్రభు ధారపోశాడు. ఈ ఉపదేశమును సంఘం మర్చిపోతుంది, కానీ దేవుడు దానినే గొప్ప చేశాడు, దానినే ఘనపరిచాడు. కాబట్టి ఈరోజు సంఘము క్రీస్తు యొక్క మరణమును మరచిపోతుంది. సంఘం ఎందుకున్నది? క్రీస్తు మరణమును ప్రచురము చేయుట కొరకున్నది. ప్రభు బల్లలో ఎందుకు పాల్గొంటున్నావు? క్రీస్తు మరణమును ప్రచురము చేయుటకు పాల్గొంటున్నావు. ఆయన ముళ్ళ కిరీటముతో మొత్తబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, గాయముల పాలయ్యాడు. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు. ఎందుకు లేదు? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కాబట్టి. ఆయన దెబ్బలు తిన్నాడు, నలగొట్టబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఈ దోష శిక్షనంతటిని ఎందుకు భరించాడు? నీ కొరకు. అర్థమైందండి? నీ కొరకు. ప్రభు నీ కొరకే దిగొచ్చాడు. చాలామంది సంఘములో కూడా ఏదో కడుపు నొప్పి తగ్గిందని, ఏదో జరిగిందని ప్రభు రక్షణలోనికి వచ్చారు, సంతోషమే, కానీ అసలు విషయమును తెలుసుకొనలేకపోతున్నారు. అసలు విషయము, సువార్త ఏమిటంటే ప్రభు నీ కొరకు నా కొరకు మరణించాడు. మీ ప్రాణము విలువ ఆయన ప్రాణం. అందుకే నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను వేలు పెట్టినట్టే. కాబట్టి మీరు ఇష్టానుసారముగా జీవించటకు లేదండి. ప్రత్యేకించబడిన వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు. కానీ చాలామంది ఈ రోజుల్లో మా ఇష్టం, మేము మాలాగే ఉంటాం, మేము ఏం పట్టించుకోం. ఒక విచిత్రం ఏంటో తెలుసా? ప్రభు బల్లలో కూర్చునేవారు చాలామందికి ప్రభు బల్ల మీద విశ్వాసమే ఉండదు. ఏదో అయ్యగారు ఇస్తాడండి ఒక రొట్టె ముక్కే, అలాగున తినేసి వెళ్ళిపోతాను, హల్లెలూయా, అంతే. గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకున్నట్టు చర్చికి వెళ్ళి రొట్టె ద్రాక్షరసం పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. మన ఇష్టం వచ్చినట్టుగా మనం తిరగచ్చు. విచ్చలవిడి బ్రతుకు మార్చుకోమని ప్రభు మిమ్మల్ని పిలిచాడు. పాపాలు చేయమని ప్రభు పిలవలేదు. నిన్నెందుకు దేవుడు క్షమించాడో తెలుసా? పాపిగా ఉండుట కొరకు దేవుడు నిన్ను క్షమించలేదు. పరిశుద్ధులు అగుటకే మీరు పిలువబడ్డారని లేఖనము తెలియజేస్తుంది. మీరు ఇంకా మీ ప్రాచీన స్వభావములో బ్రతుకుట కొరకు మీరు పిలువబడలేదు. మీరు నవీన స్వభావమును ధరించుకున్నటకు పిలువబడ్డారు. మీరు క్రొత్త జన్మను ఎత్తుట కొరకు పిలువబడ్డారు. మీరు క్రొత్తగా మార్పు చెందుట కొరకు పిలువబడ్డారు. పాత వాటిని, పాత విషయములను, పాత అలవాట్లను సమాధి చేయుట కొరకు మీరు పిలువబడ్డారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామందికి ఇంకా లోకం విషయంలో మక్కువ తీరలేదు. లోకం విషయంలో ఉన్నటువంటి ఇష్టాలు ఇంకా తీరలేదు. లోకపు ఆశలు, లోకపు కోరికలు ఇంకా తీరలేదు. ఎందుకంటే సత్యాన్ని వారు తెలుసుకొనలేకపోతున్నారు, సత్యమును గ్రహించలేకపోతున్నారు. దేవుని పిల్లలారా, మీరు సర్వసత్యములో ఉన్నారా? మీరు సత్యములో ఉన్నారా? దేవుడు అంటే ఇంకా నిర్లక్ష్యం. నా కొరకు ఒకడు చనిపోయాడు కాబట్టి పౌలు గారు అంటారు, ఇక నుంచి నా మట్టుకైతే, ఇంకెవడు ఎట్ట వెళ్ళినా, ఇక నుంచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే.
ఇక నుంచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక వేరొక దాని కొరకు, వేరొక నిరీక్షణ కొరకు, వేరొక గోల్ కొరకు, వేరొక గమ్యం కొరకు, వేరొక లక్ష్యము కొరకు నేను లేను. నా గురి నా ప్రభు అయిన యేసే. తన్ను తాను సమర్పించుకున్నాడు. సంఘంలో ఉన్నారండి సమర్పించుకుంటున్న బిడ్డలు, దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి బిడ్డలు. అవునండి, పెంతెకొస్తు అనుభవములో చాలామంది ఒకప్పుడు, ఇప్పుడు కాదు లేండి, ఒకప్పుడు దేవుని కొరకు సమర్పించుకోవడానికి వారి కులమును వదిలిపెట్టేది, వారి కుల బుద్ధులను వదిలిపెట్టేది, బైబిలే వారికి ఆశ్రయముగా ఆధారముగా పెట్టుకొని లోకమంతా వెలివేసిన వారు ఒంటరిగా ఈ లోకములో బ్రతికారు. ఇంకా వారి అతిశయం అంతా తొలగించేసుకొని, ఒకప్పుడు బంగారం ఉంటే మహా గొప్ప, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు కూడా గొప్పే అనుకోండి. బంగారమును సైతం వారు తొలగించేసుకొని, ఇదేదో ఇప్పుడు నేను ఈ సమాజం కొరకు కాదు, నేను క్రీస్తు నిమిత్తం బ్రతుకుతున్నానని సాత్వికులుగా ఉండగోరి వారు సమస్తమును సమర్పించేసుకొని ప్రభు కొరకు బ్రతికే భక్త జనాంగం ఉండేవారు. ఈ రోజుల్లో ప్రభు కొరకు బ్రతికేవారు లేరండి. పరిచర్య చేస్తున్న సేవకులు లేరు, వాక్యాలు వింటున్న విశ్వాసులు లేరు. తమ సొంత కార్యముల యందే వారు మనస్సును ఉంచారు. అయితే క్రీస్తునకు సమర్పించుకోగలిగితే, క్రీస్తునకు మనము గనుక సమర్పించుకుంటే, మన పౌరసత్వమే ఇక్కడ లేదంటాడు పౌలు గారు. అసలు పౌరసత్వమే ఇక్కడ లేదు నాకు ఇక్కడ ఈ లోకములో ఏ హక్కు లేదు అని చెప్తున్నాడు. అంటే ఒక సామాన్య పౌరుణ్ణి కూడా నేను కాదు అని చెప్పుచున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ నాకు ఏ హక్కు, ఏది ఈ లోకములో నాకేమీ లేదు. నేను ఈ లోకములో యాత్రికుడను మాత్రమే. ఈ లోకములో నేను యాత్రికుడను మాత్రమే. ఎంత సమర్పణ అతని జీవితములో మనము చూస్తూ నేర్చుకోవాలి. అపోస్తలుల జీవితములో మనం చూస్తూ నేర్చుకోవాలి. అపోస్తలులనే మనం వెంబడించాలి. అపోస్తలులు ఏది ఆశించరు. పానార్పణముగా నేను పోయబడుచున్నాను అంటాడు పౌలు గారు ఒక దగ్గర. దట్ ఈస్ న్యూ రివల్యూషన్, రివైవల్. క్రొత్తగా మనము జన్మించాలి, ఉజ్జీవించబడాలి. అంటే సంపూర్ణ సమర్పణలోనికి మనం వెళ్ళాలి. పౌలు గారు ఎంత ఈ బ్రతుకు జీవితంలో అతడు ఒక్కొక్క స్టెప్పులో ఎలాగున తన జీవితమును సాధు చేసుకుని అతడు ఏ విధముగా మార్పు చెందాడు. గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రములో ప్రావీణ్యము చెందినటువంటి పండితుడు పౌలు. అతడు ఒక ఉన్నతమైన పదవి స్థానమును కలిగినటువంటి వాడు. ఆయన ఒక ఎంపీ లెవెల్ స్థాయి అంట ఆ రోమన్ సామ్రాజ్యంలో. అందుకే ఒక దగ్గర పౌలు వాడతాడు, నేను రోమియుడను కానా అని బెదిరిస్తాడు ఒక సందర్భంలో. ఆ టైంలో రోమియుడు అంటే చాలా గొప్ప. దేవుని బిడ్డలారా, అతని అతిశయములన్నీ ప్రక్కన పెట్టాడు. ఎందుకొరకంటే లేఖనముల ప్రకారము నా పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. ఈ ఒక్క వాక్యము నిమిత్తము తన జీవితమును సంపూర్ణంగా సమర్పించేసుకున్నాడు.
ఈరోజు ఈ వాక్యము నిమిత్తము నీ జీవితమును దేవునికి సమర్పిస్తున్నారా? ఈ లోక మర్యాదను అనుసరింపక, ఆయనే చెప్తాడు, హలో హలో హలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునయ్యున్న దేవుని చిత్తమేదో తెలుసుకొని సజీవయాగముగా మిమ్మును మీరు ఆయనకేం చేసుకోవాలి? సమర్పించుకోవాలి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. రోమా 12:2 చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, తెలిసిన విషయాలే కదా, మనకు తెలిసిన విషయాలే, కానీ ఈ మూలమును మరచిపోయేటట్టుగా సాతానుడు మనల్ని చేశాడు. ఈ మూలమైన మూలోపదేశములను మనం మరిచేటట్టుగా సాతానుడు చేస్తున్నాడు. కాబట్టి చర్చ్ అనేది ఒక ఫన్నీ జోన్ అయింది, ఒక ఫన్ జోన్ అయింది. ఈరోజు చర్చ్ అనేది ఒక టైం పాస్ అయిపోయింది. ఏదో అలాగని అందరిని కలిసి కాసేపు టైం పాస్ చేసి రావాలి. సీరియస్నెస్ను సంఘము కోల్పోతుంది. సంఘము సీరియస్నెస్ను కోల్పోతుంది. అదే, మీరు మీ సొత్తు కారు కదా, అతిశయపడుట నాకు తగదు, నా అతిశయం యేసయ్యా. పెద్ద పెద్ద ఆఫీసర్లు తమ ఉద్యోగాలను వదులుకొని దేవుని కొరకు సమర్పించుకున్నారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు ఏంటంటే ఒకటే పట్టుకొని ఉద్యోగం చేయొచ్చు, సేవ చేయొచ్చు, రెండూ చేయొచ్చు అనేవాళ్ళు ఉన్నారు. సరే, వారు ఏ పరిస్థితిలో చేస్తున్నారో వారికి వదిలేద్దాం. కానీ ఒకప్పుడైతే ఉన్నతమైన స్థాయిలను వదిలేసుకొని సమర్పించుకొని ప్రభు పరిచర్యలో వారు బిజీ అయిపోయినటువంటి దైవజనులను మనం ఒకప్పుడు చూసాం. మన ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో సజీవ సాక్ష్యము కదా అయ్యగారు. గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి దేవుని సేవను చేశాడు. సమర్పణ కలిగిన విశ్వాస వీరులు కావాలి. సమర్పణ. మేము అభిషక్తులము, మేము ప్రత్యేకించబడిన వారిమి, మమ్మును మేము దేవుని కొరకు అలంకరించుకుంటున్నాము. తన్ను తాను అలంకరించుకోవాలి. సుగుణములతో, దేవుని వాక్యముతో, ఉపదేశముతో నీ జీవితాన్ని నువ్వు అలంకరించుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రభువు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మీతో నిలుస్తారు. ఈరోజు ఏంటి, సువార్త జరుగుతున్నప్పటికీ సంఘానికి మూలోపదేశం అందటం లేదు. సువార్త జరుగుతుంది, స్వస్థత లేదా రండి, నిరుద్యోగమా రండి, ఓకే. బట్ మెయిన్ థీమ్ ఆ నిరుద్యోగమే కాదు. మెయిన్ థీమ్ మూలోపదేశము, ఉపదేశ క్రమము. క్రీస్తుని కొరకు మరణించాడు. క్రీస్తుని కొరకు మరణించాడు. ఒకని దగ్గరికి యేసు ప్రభువు వెళ్ళాడు. వెళ్ళి నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పే సంఘటనలో మీరు చూడండి. వీనిని పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా? ఏది ముఖ్యమైనది, ఏది అసాధారణమైనది? అక్కడ చెబుతున్నాడు, పరుపెత్తుకున్నాడు అనేది చాలా సులువు, స్వస్థత చేయడం అనేది చాలా సులువు, పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట చాలా కష్టం. కానీ అదొక్కడికే సాధ్యం. స్వస్థపరిచేవారు అనేకులు ఉండొచ్చు లోకములో. డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదిక్ వైద్యులు ఉన్నారు, హోమియోపతి వైద్య, అలోపతి ఉంది, భూత వైద్యులు కూడా ఉన్నారు. స్వస్థపరిచేవారు అనేకులు ఉండవచ్చు, కానీ పాపమును క్షమించేవాడు యేసు ఒక్కడే.
ఆయన తప్ప వేరొక మార్గమే లేదండి. ఆయన ఒక్కడే, ఒకే ఒక్కడు, ఇక వేరొకడు లేడు. కాబట్టి సంఘం గుర్తుపెట్టుకోవాలి, నీ నిమిత్తం ఒక మనిషి చనిపోయాడు, నీ నిమిత్తం ఒక ఆయన ముళ్ళ కిరీటంతో మొత్తబడ్డాడు, నీ నిమిత్తము ఒక ఆయన చేతికి శిలలు వేయబడ్డాయి, ఒక ఆయన శిరమున ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈ మూల ఉపదేశమును మనం మానవద్దు, ఈ శిలువ ధ్యానమును మనం మానవద్దు. ఈ రోజుల్లో అవివేకముగా క్రైస్తవులు చేసే ప్రవర్తనలను బట్టి కొందరు ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా? అన్యజనులు ఏంటండి, నీ పాపముల నిమిత్తం ఆయన ఎందుకు చచ్చిపోతాడు, నువ్వు చావాలి, ఇది న్యాయమా? నువ్వు చస్తేనే న్యాయం, ఆయన చచ్చిపోతే అన్యాయం. అటువంటి బైబిల్ని మనం ఎందుకు నమ్ముతాం అంటున్నారు. ఒక భ్రమ పెట్టిస్తున్నారు క్రైస్తవులు అని అంటున్నారు. భ్రమ పెట్టి మోసం చేస్తూ మత మార్పిడి చేస్తున్నారు. నీ కర్మ నువ్వు అనుభవించాలండి, అది మా ధర్మము నేర్పిన గొప్పతనం అని అంటున్న వారు ఉన్నారు. బిడ్డలారా, నీ కర్మ నువ్వు అనుభవించొద్దని కృపతో మన దగ్గరికి వచ్చిన కరుణామయుడు నీ కర్మ నేను అనుభవిస్తానని సిలువను తన భుజమున మోసాడు ఆయన. అవునండి, కృపతో కనికరముతో మన యొద్దకు వచ్చాడు, మనల్ని ప్రేమించొచ్చాడు. కొందరు కుష్ఠరోగులు ఊరవుతలుండి వారు చేస్తున్న పాపాలను అనుభవిస్తూ, కర్మను అనుభవిస్తూ, వారు కుష్ఠరోగముతో బాధపడుతుంటే ఈ కరుణామయుడు అక్కడికి వెళ్ళి వారిని స్వస్థపరిచి విడుదల చేశాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన మృతి పొంది ఉన్నాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు నీ కొరకే. ఈ బోధ అందరు చేస్తారు లేండి అయ్య గారు, ఏముంది అయ్య గారు అందరూ చేస్తారు అనేవారు ఉన్నారు. రిపెంటెన్స్ ఇవన్నీ కోల్పోయారు సంఘం. భయము, దైవ భయము, నా నిమిత్తము నా ప్రభువు మరణించాడు. ఇది మీలో ధ్యానము చేస్తున్నప్పుడల్లా తండ్రి కుమారుడు మీతో సహవాసం చేయబోతున్నారు. తండ్రి కుమారుడు మీతో కూడా ఉంటాడు. ఆత్మ సహవాసం అప్పుడు కలుగుతుంది. వద్దు, ఆ పాప రోత జీవితాన్ని నేను వదిలేసి నా కొరకు ఆయన మరణించాడు గనుక నేను ఆ పాపాన్ని వదిలేస్తాను. ప్రభువు నా కొరకు మరణించాడు గనుక నేను ఆ పాపాన్ని వదిలేస్తాను. ప్రభువు నా కొరకు మరణించాడు గనుక ఈ అల్పమైన ఈ త్రాగుడు, అల్పమైన ఈ యొక్క మద్యపానం, అల్పమైన ఈ తంబాకు, అల్పమైన ఈ సిగరెట్ నేను మానేసుకొని నా ప్రభు కొరకు జీవిస్తాను అని రోషము కలిగి సమర్పించుకునేవారు ఎక్కడ? ఈ పాపినైన నా కొరకు పరలోకములో నుండి దిగొచ్చి మా కొరకు బలి అయిన ఆ దేవుడి కొరకు నేనేమి చెయ్యాలి, నేనేదైనా చేస్తాను, దేనినైనాను వదులుకుంటాను అని అనుకున్నోడే విశ్వాసి, అని అనుకున్నోడే క్రీస్తు కుమారుడు, అని అనుకున్నోడే సత్య సంబంధి. ఈరోజు మీరు సత్య సంబంధులేనా? అయితే మీరు సత్యము కొరకు మీరు ఏం చేస్తున్నారు? సత్యము కొరకు మీ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేస్తున్నారా? పౌలు అంటున్నాడు, దాని కొరకు నేను సమస్తం పెంటతో చూసుకుంటాను, పెంటతో ఎంచుకొనుచున్నాను, నాకు ఏదేదైతే లాభకరములై ఉన్నవో. అబ్బో, ఒక ఆవిడ విచిత్రం అండి. యేసు ప్రభు చెప్పిన మాటలు మామూలు విషయాలు కాదు. ఎందరో వారి యొక్క కులమును వదిలిపెట్టారండి, బ్రాహ్మణులు వదిలిపెట్టారు,
ఉన్నతమైన కులాలు, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు కొరకు అందరూ అవమానపరుస్తున్నప్పటికి కూడా యేసు కొరకు వారు ఈ లోకములో బ్రతికారు. వారి కులమును, కుల పిచ్చిని, కుల గర్వమును సమాధి చేసి నా కొరకు ఒక నిర్దోషి పరిశుద్ధుడు బలి అయ్యాడు. అది సిలువ ప్రేమ. మార్చుకున్నావండి? యేసయ్య కొరకు నీ జీవితాన్ని మార్చుకున్నావు. బాబు, యేసయ్య కొరకు నీ జీవితాన్ని ఇస్తావా అంటే, యేసయ్య నాకేదో ఇస్తాడని వచ్చానయ్య గారు. యేసయ్య కొరకు నేనిచ్చుట కొరకు రాలేదు అనేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. సంఘములో కూడా ఏదో కొత్త వారంటే అది వేరు. సంఘం ఎప్పుడు జీవించబడుతుంది? యేసయ్య కొరకు మీరు నిలవబడ్డప్పుడే. పేతురు యేసయ్య పిలుపును బట్టి తన వలను వదిలిపెట్టి ప్రభువును వెంబడించాడు. తన వలను వదిలేశాడు, ప్రభువును వెంబడించాడు. జక్కయ్య తన జీవితంలో అతడు చేసిన జక్కయ్య ఏం చేశాడు? అవినీతంతటిని వదిలిపెట్టి ఉన్న డబ్బంతా పేదలకు మూడంతల పంచి సమస్తమును కోల్పోయి యేసు కొరకు జీవించాడు జక్కయ్య. సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య. ఈరోజు ఏమైనా వదిలిపెట్టుకున్నావు బాబు యేసయ్య కొరకు? నువ్వు నీ కోపాన్ని వదిలిపెట్టావా యేసయ్య కొరకు? నీ లాభాన్ని వదిలిపెట్టావా యేసయ్య కొరకు? అవినీతిని వదిలిపెట్టావా యేసయ్య కొరకు? నీ పాపమును వదిలిపెట్టావా యేసయ్య కొరకు? పర్లేదు, అలా పాపాలు చేయాలి, యేసు రక్తంలో కడుక్కోవాలి. ఏముందయ్య గారు, ఇదే కదా? అయ్యయ్యో, కృప ఉన్నది కదా అని పాపములో ఉంటామా? ప్రభు ఎందుకు కృప చూపాడు? నిన్ను రక్షించుట కొరకు. ప్రభు ఎందుకు పిలిచాడు? నిన్ను పరిశుద్ధుడిగా మార్చుట కొరకు, నిన్ను పవిత్ర పరచుట కొరకు ప్రభు పిలిచాడు. జాగ్రత్త పడాలి. సంఘం ఆలోచించాలండి. నువ్వు ఇతరులతో సమాధానంగా ఉండడం ఎవరి చిత్తం? నేను దేవుడి కోసం అందరితో సమాధానంగా ఉంటా అన్నవారు ఉన్నారా? నేను దేవుడి కోసం అందరిని ప్రేమిస్తా అన్నవారు ఉన్నారా? ప్రభు ఒక దగ్గర చెప్తాడు, నేను ఆకలి కొని ఉండగా నాకు ఆహారాన్ని ఇచ్చారు. ఆ సందర్భం చూడండి. నేను దప్పికొని ఉండగా నాకు నీళ్ళు ఇచ్చారు. నేను వస్త్రహీనుడని అయి ఉండగా నాకు వస్త్రములు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చామయ్యా అంటే, బాబు నా నిమిత్తము నువ్వు అందరిని ప్రేమించావు చూడు, నా నిమిత్తము నువ్వు అందరిని గౌరవించావు చూడు, నా నిమిత్తము ఎవరికి అన్యాయం చేయకుండా నీవు బ్రతికావు చూడు, ఇదంతా కూడా నాకు చేసినట్టే. నా నిమిత్తము చేశావు కాబట్టి నాకు చేసినట్టే. క్రీస్తు నిమిత్తం ఇతరులతో గొడవ పడకుండా నువ్వు ఉండగలుగుతావా? క్రీస్తు నిమిత్తం సమాధానంగా ఉండగలుగుతావా? క్రీస్తు నిమిత్తం నీ జీవితాన్ని నువ్వు మార్చుకొనగలుగుతావా? మార్చుకుంటావా? నీ ప్రాచీన స్వభావమును క్రీస్తు నిమిత్తం వదిలిపెడతావా? సమరయ స్త్రీ తన ప్రాచీన స్వభావమును క్రీస్తు నిమిత్తం వదిలేసింది. ఒక్కరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, అందరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నటువంటి ఈ పాపిష్టురాలైన స్త్రీ క్రీస్తు నిమిత్తం ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తుంది. చప్పట్లు కొడితే ఉన్నామని. అవును, క్రీస్తు నిమిత్తము ప్రాచీన స్వభావమును మనము సిలువ వేయాలి. క్రీస్తు నిమిత్తము సిలువ వేయాలి. క్రీస్తు నిమిత్తము ప్రాచీన స్వభావమును మనం వదిలేసేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరేం చేస్తున్నారు? ఉపదేశ క్రమాన్ని దేవుడు గణపరిచాడు. ఉపదేశం విన్నవాళ్ళు అన్నీ వదిలేసుకుంటారు. సమరయ స్త్రీ తన కుండను అక్కడ బద్దలు కొట్టేసి వెళ్ళిపోయింది.
కొండను బద్దలు కొట్టి వెళ్ళిపోయింది. ఒకడు ఉపదేశమును వినక ధనవంతుడైన అధికారి యేసయ్య మీద విసుగు చెంది వెళ్ళిపోయాడు. ఈరోజు యేసు కొరకు నీ జీవితాన్ని సమర్పించే దమ్ము నీకుందా? యేసు కొరకు నిన్ను నీవు సూపర్గా మార్చుకుంటావా? యేసు కొరకు నిన్ను నీవు తగ్గించుకొని జీవిస్తావా? యేసు కొరకు నీ లోకపు ఆశలను వదులుకుంటావా? యేసు కొరకు ఈ లోకమును వదులుకుంటావా? నాకు అది కావాలి, లోకము కావాలి, లోకము కావాలి. అయ్యయ్యో, లోకము దాని ఆశ గతించిపోవును బిడ్డలారా. దాన్ని పట్టుకుని ఉండకండి, దాన్ని వదిలేయండి, దాన్ని సిలువ వేయండి, దాన్ని వదిలిపెట్టండి. ఇంకా లోకపు మమకారం, లోకపు మర్యాదను మీరు వదిలేసి సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకుందురుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళొద్దు. ప్రభా 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 ఆయన పాదములు పట్టుకుందాం, ఆయన పాదములు